భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వీధి రౌడీల్లో కొట్టుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడియ కులస్తుల నిరసన. ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య. సినిమాలు ఎక్కువగా చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎనుమామ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్లో నిన్నటి రోజు రాత్రి ఫిర్యాదైన అబ్బాస్ ఖాన్ తన లారీలో మిర్చి లోడ్ చేసుకుని రాజస్థాన్ వెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ చీటీలను తీసుకుని వెళ్లడానికి ఎనుమామ్ల మార్కెట్ వద్దకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వస్తుండగా మార్గ మధ్యలో 100 ఫీట్ రోడ్ వద్ద కొందరు వ్యక్తులు ఫిర్యాదు మరియు అతని స్నేహితుడు సమీర్లకు చెందిన 2 లారీలను ఆపి మేము ఫైనాన్స్ వాళ్ళమని చెప్పి లారీని తీసుకువెళ్లాలని చెప్పగా లారీ క్లీనర్ అయిన వసీం వాళ్ళని అడ్డుకుంటుండగా లారీ టైర్ వసీం కాలి మీదుగా వెళ్ళగా వసీం కాలికి బలమైన గాయం కావడంతో వెంటనే లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళను అక్కడికి పిలువగా నిందితులు ఫైనాన్స్ డబ్బులు కట్టాలని బెదిరించి మా వద్ద గల ₹1,00,000 దొంగిలించుకుపోయారని లారీ డ్రైవర్ అబ్బాస్ ఖాన్ హర్యానా ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎనుమామ్ల ఇన్స్పెక్టర్ ఏ రఘువేందర్ రావు తెలిపారు. ఎనుమామ్ల ఇన్స్పెక్టర్ ఏ రఘువేందర్ తెలిపారు. లారీ ఓనర్ లైక్యత ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపుల వెంటనే ప్రైవేట్ ఏజెన్సీల వేధింపుల వెంటనే రక్షణ పోలీసు వారు వెంటనే లైక్యత ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే రక్షణ పోలీసు వారు వెంటనే లారీ యజమానుల ఐక్యత వరంగల్ జిల్లా ఫైనాన్స్ వేధింపులతో ఏజెన్సీల పేర్లతో గూండాలని రౌడీలని మార్కెట్ల చెలరేగుతూ అవగాహన లేనటువంటి అమాయక లారీ యజమానులని ఇళ్ల మీదకి దాడిలకు పోకుంటూ లారీలని అర్ధంతంగా రోడ్డు మీద ఆపుతూ దౌర్జన్యంగా పైసలు వసూలు చేయడం జరుగుతుంది. అందులో ఉదాహరణకు భాగంగా నిన్న రాత్రి ఒక మిత్రుడు, మా కుటుంబ సభ్యుడైనటువంటి లారీ యజమాని యూపీ లారీ నిన్న రాత్రి పూట ఆపి దౌర్జన్యంగా 10 మంది కొట్టి డబ్బులు లాక్కొని అదేవిధంగా ఆయన లారీని ఆయన మీదకి గుద్దడానికి ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకోగా ప్రమాదవశాత్తు పూర్తి స్థాయిలో కాలు నుజ్జు కావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఓన్లీ లారీలే కాదు, కార్లు, 2 వీలర్లు అందరూ కూడా ఏజెన్సీల పేర్ల మీద ఇళ్లకు దాడిలకు పోవడానికి ఎలాంటి అధికారం వాళ్ళకి లేదు. ఒకవేళ ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ కట్టని ఎడల చట్టరీత్యంగా 3 లీగల్ నోటీసులు కోర్టు ద్వారా పంపించి అనంతరం పోలీస్ హెడ్ ద్వారా డైరెక్ట్ బండి సీజ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. గునా ఏజెన్సీ అని ఒక 15-20 మంది గుండాలను పెట్టి చాలా కుటుంబాలని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న ఆర్కే ఏజెన్సీ, రాజేశ్వరి ఏజెన్సీ, సుమారు ఒక 8 నుంచి 10 ఏజెన్సీలు మార్కెట్లో చెలరేగుతూ సామాన్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ లారీలని ఇళ్ల మీద రోడ్లపైన లాక్కొని వాళ్ళ యొక్క కుటుంబాలని రోడ్డు మీద వేసే గూండాల రౌడీలని తక్షణమే వరంగల్ సిపి గారు వారిపై చొరవ తీసుకొని సామాన్యమైనటువంటి జీవనోపాధి కొనసాగిస్తున్న లారీ యజమానులని కాపాడవలసిందిగా సిపి గారిని కోరుకుంటున్నాం. సిపి గారినే కాకుండా అదేవిధంగా
సామాన్య కార్ల ఓనరే, టూ వీలర్ ఓనర్లు కూడా ఎవ్వరు కూడా ఇంటికి వచ్చి బెదిరించినట్లయితే 100 డైల్ చేసి తక్షణమే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను మెసేజ్ పంపడం జరుగుతుంది. కానీ నిన్న ఈరోజు 10 మంది నిన్న రాత్రి నా ఒక తోటి లారీ డ్రైవర్ని లారీ ఎక్కియడం, ఆయన జీవితం మొత్తం లారీ కాలు తీసేయడం చాలా బాధాకరం. దాన్ని మేము చింతిస్తున్నాం. వారిని తక్షణమే ఎన్మాల మార్కెట్ పిఎస్లో పిటిషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారిని దొరకబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయినటువంటి లారీ డ్రైవర్కి వాళ్ళ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హన్మకొండ బాలసముద్రంలోని కాలోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులతో పాటు స్థానిక కళాకారులు కళాశాల అధ్యాపక బృందంతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన పలువురు కళాకారులతో పాటు స్థానిక కళాకారులు పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించగా కలెక్టర్ తిలకించారు. స్థానిక కళాకారులతో పాటు హైదరాబాద్కు చెందిన కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించి సంగీతాభిమానులు అలరింపజేశారు. Please join your hands together and give them a big round of applause. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలోని విద్యార్థుల సంగీత నృత్య కళాశాల గత 52 సంవత్సరాలుగా ఓర్వల్ జిల్లా వాసులకు శాస్త్రీయ సంగీత నృత్య కళాశాలలో శిక్షణ ఇస్తూ వచ్చింది. 9 మందికి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో శ్రీ త్యాగరాజ స్వామి గారు 170, అలాగే డాక్టర్ కె స్వరూపరావు మేడం గారు ఎండి, అందరూ కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. సూత్రపు నవ్య గారు కూడా కొంచెం మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఢిల్లీ ఎన్నికలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందన. భారతదేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ ఎన్నికల్లో చెప్పిన మాటలు ఢిల్లీ ప్రజలు నమ్మలేదు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలలో ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, ప్రజలను మోసం చేసింది. కర్ణాటకలో
అట్లనే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మోసం చేసింది. ఇప్పుడు ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు చీకొట్టే పరిస్థితి వచ్చింది. రేపు లోకల్ బాడీ ఎన్నికల లోపట జీరో కాబోతున్నది. చాలా హామీలు ఇచ్చాం, 420 హామీలు ఇచ్చినాం. మీ ఎమ్మెల్యేలు నమ్మతలేరు, మీ కార్యకర్తలు నమ్మతలేరు, మీ కేంద్రంలో మీరు రాహుల్ గాంధీ గారు కూడా నేను నమ్మతలేరు. నేను ఇప్పుడుగా చెప్పింది 5 ఏళ్ల కిందనే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాను. నేను అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు, సెటిల్మెంట్స్ అన్ని అబద్ధాలు చెప్తాడు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకతీయ యూనివర్సిటీలోని మెస్లో సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు కోపంగా చూస్తున్నారనే నేపంతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై మాకుముడిగా దాడి చేశారు. మేం తక్కువ అంటూ జూనియర్లు సైతం సీనియర్లపై వీధి రౌడీలా విరుచుకుపోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీధి రౌడీలా ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరమంచ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి గూడూరు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి డాక్టర్తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన బరాస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు కవిత మాలోత్ చిన్నారుల బంగారు భవిష్యత్ బాటలు వేయాల్సిన గురుకులాలు నరకానికి బాటలు వేసేలా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిప్పులు చెరిగారు. గిరిజన వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉండే ఆశ్రమ పాఠశాల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సంబంధిత శాఖ సంబంధించిన మంత్రులు అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించి నాణ్యమైన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలము దామరవంచలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు దాదాపు 16 మంది పిల్లలకు నిన్న సాయంత్రము ఏదైతే పుచ్చులు ఉడకని బొబ్బర్లు పెట్టడం వల్ల 16 మంది పిల్లలకు వాంతులు విరోచనాలని అందరూ అవ్వడం జరిగింది. దాంట్లో ఇవాళ గూడూరు ఇక్కడ టౌన్లో ఉన్న సిహెచ్సి సెంటర్లో పిల్లల్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నా ఏ గురుకులాల్లో చూసినా కూడా ప్రధానంగా గిరిజన సంబంధించిన పిల్లలందరూ కూడా ఫుడ్ పాయిజన్ తో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 55 మంది విద్యార్థులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులు హత్య చేసిందని చెప్పాలి. ఎందుకంటే గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, పిల్లలు పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ డైట్ విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ఛార్జీలు పెంచి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ ఇన్స్పెక్టరు వారానికి 2-3 సార్లు ఆ హాస్టల్లో విజిట్ చేసి సరిగ్గా ఫుడ్ వండుతుందా లేదా అని చెప్పి సండే ఆదివారం వస్తే ఏం పెడుతున్నారు, సరిగ్గా భోజనం కరెక్ట్ ఉంటుందా లేదా, క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా చెక్ చేసేది. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడున్న నాయకులే కావచ్చు, మంత్రులే కావచ్చు అందరూ కూడా ఈ ఏవైతే విద్యార్థులకు పెట్టే సప్లై చేసే మెటీరియల్ ఏదో వాటి మీద కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. కానీ వాటి మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఎక్కడ చూస్తలేదు. ఇవాళ మీరు గమనించండి, దాదాపు ఈ 13-14 నెలలో ఎప్పుడు చూసినా ప్రతిరోజు నిత్యం న్యూస్లు ఏంటి, ఫలానా రెసిడెన్షియల్ స్కూల్లో
ఫుడ్ పాయిజన్ అయింది, ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో వాళ్ళకు వాంతులు లేకపోతే విరోచనం లేకపోతే జ్వరాలు వచ్చి వాళ్ళు బెడ్ మీద ఉన్నారని లేకపోతే చనిపోయిందని. మీకు తెలుసు ఆదిలాబాద్ అటు సైడ్ ఒక అమ్మాయి చనిపోయింది, ఇంత దాదాపు మౌనూరులో ఒక అమ్మాయి చనిపోయింది. ఇవాళ మా జిల్లాలో ఇటువంటి మా గిరిజన బిడ్డలు దాదాపు ఇదురపుసపలే కావచ్చు, రంగాపురమే కావచ్చు, ఇవాళ జంగులగొండే కావచ్చు, ఇవాళ మన ఇక్కడ మహబాద్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని వేస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పెట్టే భోజనంలో నాణ్యత లేకపోవడం వల్ల ఇవాళ బిక్కు అనుకుంటా కూడా ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చిందంటే ఇవాళ విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజనింగ్ విషయంలో వాళ్ళందరూ మరణాలు అవుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి. ఇవాళ వైద్యంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లేదు. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టింది. ఇవాళ మేము చూసిన సిహెచ్సి సెంటర్ కూడా కేసీఆర్ గారి హయాంలో అప్పుడు మేమందరం ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. ఇవాళ ఎక్కడ చూసినా కరోనా లాంటి విపత్తు టైంలో కూడా దృష్టిలో పెట్టుకుని యావత్ అందరికీ కూడా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఇవాళ శ్రద్ధ పెట్టింది కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వము ఎటువంటి ఎవరిని కూడా పట్టించుకోండి. అసలు వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉందా? మీరు రోజు ఒక మరణం పిల్లలకి ఫుడ్ పాయిజన్ ఇస్తున్నప్పుడు మీరు ఉండే మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఏం పట్టించుకుంటా ఉన్నారు? అసలు ఏమైనా మీకు పిల్లల మీద ఏమైనా శ్రద్ధ ఉందా అని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ జిల్లాకు జాయింట్ కలెక్టర్లు ఎవరు విజిట్ చేసి లేదు, చూసి లేదు, పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా సంబంధించిన డాక్టర్లకు అసలు ఏ విధంగా ఉందని పట్టించుకోకుండా హాస్టల్ విజిట్ చేయకుండా దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఉంది. నేను చాలా బాధ చేస్తా ఉంది నిజంగా. నేను వాళ్ళంతా ఎందుకంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క మహబూబాద్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైనా మేలుకొల్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ సంబంధించిన శాఖ మంత్రులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దామరవంచ గురుకుల ఫుడ్ పాయిజన్ సంఘటనలో 16కు చేరిన బాధిత విద్యార్థుల సంఖ్య. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 4 తీవ్రంగా, 12 మంది స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన లఖావత్ రాహుల్, గుగులత్ సాయిప్రసాద్, బానోతి యాకూబ్, అనిల్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. నా పేరు అనిల్, 10వ తరగతి చదువుకున్నా. మాది TTWRJC బాయ్స్ దామరవంచ. అయితే నేను 4:30 స్కూల్ అయిపోయింది. తర్వాత స్నాక్స్ పెట్టిండ్రు బొబ్బర్లో. ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తున్న విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను. మేము కేవలం ప్రతిపక్ష పాత్రమే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना,
व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए। हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा। इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार। నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు శుక్రవారం అగ్నిగుండాల కార్యక్రమం. తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిగుండాలు ప్రారంభోత్సవానికి హాజరైన దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి కృష్ణ, ఆలయ ఈవో శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు పరిసరాలు, వేలాది సంఖ్యలో పాల్గొన్న శివసత్తులు, భక్తజనం. అగ్నిగుండాల వద్ద భక్తులు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో ఏర్పాట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగ్నిగుండాల వద్ద భారీగా పోలీసుల భద్రత ఏర్పాట్లు. స్వామివారిని నమస్కారం చేసుకోండి. బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి సిఐ గట్ల మహేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం పాలకుర్తి హైస్కూల్ ఆవరణలో గర్ల్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ క్లబ్, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బాలికలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చదువులపై ప్రత్యేక శ్రద్ధ సారించాలని, తమ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగాలని హితావు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఎస్ఐ రాజేందర్, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ సిద్ధార్థరెడ్డి, డాక్టర్ స్వప్న, ఆరోగ్య ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సమావేశమై మాట్లాడుతున్న రంగనాథ్, ఐలాపూర్ గ్రామవాసి, సుప్రీంకోర్టు న్యాయవాది ముకీం హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం. తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ను ప్రశ్నించిన ముకీం, మీరు చెప్పేది మీరు చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ హెచ్చరించిన రంగనాథ్, మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మీ పేరండి, మీ పేరు
మీరు అడ్వకేట్ అయితే కనుక ఫస్ట్ లెర్న్ హౌ టు ఓకే ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు డోంట్ ఓవర్ యాక్ట్. మీరు చెప్పాల్సిన పద్ధతి మీరు చెప్పాలనుకుంది చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి, కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారనుకోండి ఇట్ విల్ అన్నెసర్లీ ఇన్వైట్ సంథింగ్ ఎల్స్. సో వీ నో హౌ టు ఫాలో ద లా, వీ నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్స్, వీ నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్, వీ నో ఎవ్రీథింగ్. అంతేగాని మీరు తెలుగు చదువుతారా ఇంగ్లీష్ చదువుతారా, డోంట్ ఓవర్ యాక్ట్. ఓకే ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్. మీరేమన్నా మీ దగ్గర ఇక్కడ ఏమన్నా ఓవర్ యాక్షన్ చేయొచ్చామో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్. దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్, రైట్? పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది. మీరు నాకు తెలుగు చదువుతారా, ఈ ఆర్డర్ చదవండి, ఈ ఆర్డర్ అని చూద్దామండి తప్పకుండా. వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద జ్యుడిషియరీ, వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా, బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఊరినే లా అంటే ఏదో పైన నటించే లాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి గూఢార్థాలు స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం. అర్థమైందా? లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్. దట్ ఈస్ వాట్ వీ విల్ రెస్పెక్ట్. ఓకే ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే రైట్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.